హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి ఏడాది పాలనకు సంబంధించి వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ వచ్చింది. వైసీపీకి సంబంధించి నేతలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఈరోజు నిరసనలు కూడా తెలుపుతున్న ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు ఏడాది పాలన పూర్తయిపోయింది, రామరాజ్యం వచ్చింది, రాక్షస పాలన పోయిందంటూ కూడా కూటమి సెలబ్రేషన్స్ అయితే మొదలుపెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏడాది పాటైంది, ఇంతవరకు హామీలు అమలు చేయలేదని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒకవైపు వేడుకలు, మరోవైపు వెన్నుపోటు దినం అంటూ కూడా ఇద్దరి మధ్య వారు సాగుతుంది. ఇక ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి, అలాగే కూటమి ఏడాది పాలనకు సంబంధించిన అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో కూటమి ఏడాది పాలనకు సంబంధించి మనం ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. ఈ వెన్నుపోటు దినం అని చెప్పేసి ఇంకొకళ్ళు ఏమో దసరా, దీపావళి అని చెప్పేసి వాళ్ళు ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఎలా చూస్తారు? పండగ అంటే దండగ అన్న ఒక వర్డ్ ఉండేది. ఈ దండగ వాతావరణం కనబడుతున్నప్పుడు ఈ పోట్లు దాని ఆవశ్యకత అన్న దగ్గర చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళు వెన్నుపోటు దినం చేయడానికి హక్కు ఉందా లేదా అన్నది వీళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తర్వాత మన అందరి పని సులువు అవుతుందని నాకు ఒక అజంప్షన్ ఉంది. ఓకే. ఎందుకు అంటే కూటమి ఈ తపెల ఛానల్ని ఇట్లన్నిటితోనూ ఓదరగొట్టింది ఏంటంటే 6 బుల్లెట్లు మేము డెలివరీ చేస్తామని. ఆ 6 హామీలకి వీళ్ళు చెప్తున్న ఎక్స్క్యూజ్ ఏంటంటే మాకు దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, వీఆర్ హెల్ప్లెస్, దట్స్ వై వీఆర్ నాట్ డూయింగ్ అన్నారు. అది జరగనందుకు, ఎందుకంటే మనం ఏ యుద్ధ ప్రాతిపదిక మీద మనం ప్రభుత్వాలను మార్చాము, ఎక్కడ పాతాళంలోకి దొక్కేసి 11 ఇచ్చి 124 తెచ్చుకున్నాము. ఫస్ట్ ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే నిజంగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఏం చేస్తున్నారు, చేయట్లేదు అన్నది ఒకసారి వాస్తవానికి దగ్గరగా చెప్తే, ఉదాహరణకి బడ్జెట్ అప్పు అంటే గణాంకాల మేరకు ఏడాది మార్చి వరకు ఉన్న అప్పు 81,622 కోట్లు అంటే, ఏప్రిల్ 3వ తేదీ నాటికి అప్పు 5,750 కోట్లు అంటే, మే 6న అప్పు 6,822 కోట్లు తెచ్చింది, జూన్ 3వ తేదీ అంటే వెనకాక మొన్న 7,000 కోట్లు ఎత్తుకొచ్చారు. ఈ టోటల్ 1,01,194 కోట్లు. ఇది కాక బడ్జెట్ ఇతర అప్పులు అంటారు. అంటే ఏంటి, పౌర సరఫరాల శాఖ మీద 2,000 కోట్లు, మార్క్ఫెడ్ మీద 6,700 కోట్లు, ఏపీఐసిసి నుంచి 1,000 కోట్లు, ఏపీఎండిసి నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 710 కోట్లు. ఇవి టోటల్ 19,410 కోట్లు. ఇది కాక రాజధాని అప్పులు మన ఎత్తికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తెస్తానన్నారు. అందులో విడతల వారీగా వస్తున్నాయి. రెండోది హడ్కో అప్పు 11,000 కోట్లు, జర్మన్ చెందిన జేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000 కోట్లు ఇచ్చింది, ఇది 31,000 కోట్లు పూర్ణ కుంభం ఉంది. ఇవి ఎంత కాదన్నా 1,60,000 కోట్లు అప్పు అనుకుంటే ఈ ఏడాదికి చేసేసారు. డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఇది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ దీనికి వాళ్ళు చెప్పినవి ఏంటంటే, ఒకటేంటి, రైతులకు 20,000 ఇస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది, ఇవ్వలేదు. రెండోది ఆడపిల్లలకి ఇంటికి 15,000 చెప్పిన 18,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, అది ఇవ్వలే. రెండోది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉచిత బస్సు దిక్కు లేదు. రెండోది ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే 15,000, ఎంతమంది ఉంటే అంతమంది అవేవి ఇవ్వలేదు. ఇవి ఒకవేళ ఖర్చు పెడదామన్నా వాళ్ళకి 1,22,000 కోట్లు కావాలి. ఓకే, ఎన్ని చేయాలన్నా 1,60,000 కోట్లు అప్పులు తెచ్చి 1,22,000 కోట్లు చేయలేదు. పోనీ ఈ రెండు చేయట్లే, పోనీ అమరావతి అన్న ఇలా చిటికేసి అలా కట్టి ఇలా చూపించారా అంటే అబ్బదబ్బ జబ్బ. కంపలు కొట్టడానికి మన డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి 39 కోట్లు తగలెట్టారు దానికి. మళ్ళీ నీళ్ళు నిండిపోయి మళ్ళీ నీళ్ళు తోడుతున్నారు. పైపచ్చు ఐకానిక్ టవర్స్ అంటే ఎన్జీ రంగా గారి యూనివర్సిటీ ఎక్కడి నుంచి మన తన్ని తగిలేసేస్తే ఐకానిక్ టవర్స్ అంటే గత విశ్లేషణలో నేను చెప్పాను, చూపించాను కూడా. అలాంటివి కట్టిన ఘనత వైఎస్ఆర్సీపీదే. పోనీ ఇండస్ట్రీస్ ఇలా ప్రపంచం తెరబడిపోయివన్నీ వచ్చి వీళ్ళు ఇప్పుడు కొత్తగా చెప్తుంది, నరేంద్ర మోడీ గారికి జనవరిలో ఎలక్షన్ స్కెడ్యూల్లో తిరిగిలేక ఏవైతే 2,50,000 కోట్ల దగ్గర విశాఖ పరిసర ప్రాంతాల్లో ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినవన్నీ వస్తాయన్నది ఇంకా అవి శిలాఫలకాలు వేసిన దగ్గరే ఉన్నారు. భూమికి తన కర్ణం తవ్వి దాంట్లో మట్టేసి పూలేసి పూర్ణకుంభం వేసిన దగ్గర. ఇక్కడ నెక్స్ట్ కర్నూలు పరిసర ప్రాంతంలో వచ్చిన ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి ఆయనలోనే అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా మీరు ఈ రీసెంట్ పాస్ట్లో రిబ్బన్లు కత్తిరించినవి ఏమైనా సరే గతంలో మనకి కంప్లీట్ అయ్యి ఇప్పుడు కొత్తవి అయితే ఒక్కటి రాలేదు. కొత్త గ్రౌండ్ అయినా ఏమి లేదు. పైపచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, 4 లక్షల ఉద్యోగాలు దిక్కుదివనలేదు. సో మీరు ఎప్పుడు ఎలక్షన్లో మోసం చేసినట్టే. ఏది, నిరుద్యోగ భృతి 3,000 2,000 ఇస్తానని చెప్పి కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో 2-3 నెలలు ఇచ్చారు. అలాగే పెన్షన్ ఉన్న 1,000 రూపాయలు 2,000 చేశారు, కరెక్ట్గా ఇచ్చారు. ఇది ఇచ్చారు. ట్రాక్ రికార్డ్ అంటే 4,000 సచ్చినట్టు 5 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితి మీకు జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల్లో క్రియేట్ చేశాడు. కాబట్టి ఇంకా మిగిలింది ఏముంది, పసుపు కుంకుమ ఇచ్చారు, దానికి 6% పైచీలకు ఓటు బ్యాంక్ పెరిగి కనబడింది. సరే, ఇది మీరు ఎలక్షన్లకు ముందు ప్రతిసారి మమ్మల్ని మాయ చేసినందుకు మోసపోయినందుకు వాళ్ళు వెనుపోటు దినం చేస్తారు కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు పండగ
2 పండుగలు ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు పొద్దునేమో సంక్రాంతి, సాయంత్రం ఏమో ముగ్గులు అవి పెట్టుకోమన్నాడు, సాయంత్రం ఏమో దీపాలు చేసుకోమన్నాడు టపాకాయలు కాల్చి. ఏడు చేశారని ఈ సంవత్సరం పాటు మీరు 66,000 మంది అప్లై చేస్తే 11,000 మంది రీవాల్యుయేషన్లో పాస్ అయినందుకు విద్యాశాఖ మంత్రి గారు ప్రణాళిక తగ్గించి మీరు 2 లక్షల పుస్తకాలు చదివినందుకు 2 లక్షల ఒకటో పుస్తకం ఇవాళ మీకు ఇచ్చినందుకు మీరైతే పండుగ చేసుకోండి. అలాగే జీవో నెంబర్ 852 ఉంది, దీని గురించి ఒకసారి చెప్పి తర్వాత మనం వెళ్ళిపోతే ఈజీ. 852 జీవో ప్రకారం ఏంటి చెప్పారండి మీరు? అదే జరిగిపోయిన దాన్ని అదే తవ్వి మళ్ళీ ఎందుకంటే అయిపోయిన చెత్తనంతా మీరు ప్రణాళిక తెగించి ఏదో లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసినట్టుగా ఏఐ టెక్నాలజీలో వాడడం అలవాటు అయిపోయింది కాబట్టి 852 జీవోలో 25/2025 ఏమని ఇచ్చారు? ఎస్సీ రైల్వేస్ ఒక 7th మెట్రోపాలిటన్ రైల్వే మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన తీర్పుని, రైల్వే హిస్టరీలో అసలు అలాంటి తీర్పు ఇవ్వడం నా భూతో నా భవిష్యత్తు, ఏదో జన్మలో చేసుకున్న సుకృతానికి. ఎందుకంటే సిపిఐ నారాయణ, ఇక్కడ హరీశ్రావు, ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వీళ్ళు ఇంకా రైల్వే కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా సిపిఐ నారాయణ అయితే కాటికి కాల్ చేసిన వయసులో కూడా ఇంకా కేసు నంబర్ తిరుగుతుండే, ఇంకా ఆయన ఒప్పుకుంది కాబట్టి. ఇలాంటి దగ్గర మనకి ఒక సత్వర న్యాయం జరిగింది. మీరు ఏ ప్రాతిపదిక మీద అండి అది మళ్ళీ కేసు రీఓపెన్ చేస్తారని ఎవరు మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి డైరెక్షన్లు ఇచ్చేసి ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు? దాంట్లో సీనియర్ డివిజనల్ సెక్రటరీ సెక్యూరిటీ కమిషనర్కి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకి, అలాగే పిఎస్ టు ద మినిస్టర్ ఆఫ్ హోమ్కి, పిఎస్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి ఇచ్చారు, ద లా సెక్రటరీకి డిపార్ట్మెంట్కి ఇచ్చారు. సిఎండి ఏంటో నాకు తెలియదు, లా బ్రాకెట్లో సీ పెట్టారు. మీరు లా మినిస్టర్ గారికి మొన్న ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, మళ్ళీ అనమాట ఆయనకి ర్యాంక్ ప్రకారం ఆయనకి నోటిఫికేషన్ ఇచ్చారా? బాబు ఇది హైకోర్టు ఎవ్వరో ఇదేదో నాకు చూడు వీళ్ళకి ఇద్దాం, మళ్ళీ వీళ్ళందరికీ తిరిగి బుక్ ఓపెన్ చేద్దామని. ఆయనకు కూడా నోటీసులు లేదు. అంటే హోంమంత్రి గారు సెక్రటరీకి వాళ్ళ ఆఫీస్కి ఇచ్చారు అంటే హోమ్ మినిస్టర్ గారు నోటీసులో లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. పైపచ్చి కాపు సామాజిక వర్గం నాకు ఓట్లు మీరు ఎత్తేనే గెలుస్తాను, మీరు లేకపోతే నేను గెలవలేను, నాకు రాజకీయాల్లో మనకు సామాజిక వర్గానికి నేను ప్రతినిధిగా నిలబడితే ఆశ్చర్య నాకు ఓట్లు లేరని బెదరగొట్టిన పవన్ కళ్యాణ్ గారికి తెలియచేశారా? మేబీ ఆ తర్వాత మరి మీరు ఊరు గాబరా పడిపోకండి మీరు. ఆ తపేల స్థానాల్లో ప్రభావితం కాకుండా ప్రజలకు కొన్ని తెలియజెప్పాలి. ఈ ప్రకారం చూస్తే క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ గారు లేరు, ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు ఉన్నా లేకపోయినా లా అండ్ ఆర్డర్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కదా. ఈవిడికైతే సభకు నమస్కారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రోల్ ప్లే చేస్తున్న దగ్గర, అలాగే లా మినిస్టర్ ఫరూక్ గారు చేసిన దగ్గర వీళ్ళిద్దరు నోటీసులో లేకుండా ఇది ఎలాగ ఉంది? అట్లీస్ట్ మినిస్టర్ ఆఫ్ లాకైనా ఇవ్వాలి కదా. అది లేకుండా సెక్రటరీ స్థాయిలో వాట్ ఈస్ దిస్ డెలిబరేషన్స్? ఇది మీకు మళ్ళీ వాళ్ళ పొద్దున్న తపేలా ఛానల్లోనూ కొంతమంది అత్యంత ప్రముఖులు మాట్లాడుతున్న మాటల్లో కుమార్ విశ్వజిత్ గారు ఇచ్చారు, ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్. జీవో ఈ బ్యూరోక్రాట్స్ ఇంకా వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు, వాళ్ళు ఎవరో మాకు చెప్పకుండా ఇచ్చేస్తారంటే ఫస్ట్ ఈయన సస్పెండ్ చేశారు. తర్వాత మీ తపేలా ఛానల్లో చెప్పిన న్యూస్ ప్రకారం అయితే బాసేట బ్రహ్మాండమైన ఫెయిలర్ ఇచ్చారు. 852 జీవోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారు. విత్డ్రా చేసుకున్నాం ఈవినింగ్, నిన్న మార్నింగ్ చెప్పారు. మీరు గాబరా పడొద్దని చెప్పాను. తపేలా ఛానల్లో కవర్ చేసి కార్యక్రమం పెట్టకండి. జీవో ఫిజికల్గా 852 జీవో రద్దు చేయబడిందని గవర్నమెంట్ నుంచి నోట్ వచ్చింది. ఎందుకంటే 852 జీవో మార్కెట్ ఎలా దావనంలో ప్రవహించిందో, ఉభయ గోదావరి జిల్లాలోనూ కాపు సామాజిక వర్గాల్లో అతిరథ మహారాజులు ఏ విధంగా డిసెంట్లు తెలియజేస్తున్నారో, కరివేపాకులో మమ్మల్ని తీసి వాడుకుని పడేస్తున్నారు అన్న దగ్గర పెద్దలు ఇప్పుడు, ఎందుకంటే ముద్రగడ పద్మనాభ గారును హరిరామజోగయ్య గారు లాంటి పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయారు, కాడొదిలేశారు, ఉద్యమం చేయలేని పరిస్థితిలో నిస్సాయ స్థితిలో ఉన్న దగ్గర అతిరథ మహారాజులుగా పరిగణిస్తున్న కాపు సామాజిక వర్గంలో పెద్దలు చిన్నమల్లి వెంకటరాయుడు గారు కానీ, లేకపోతే సంకటి లక్ష్మణరావు గారు కానీ, అలాగే బండి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే తోట రాజేష్ గారు కానీ, లేదంటే ఎర్రంచెట్టి అంజిబాబు గారు కానీ, అలాగే మాజీ న్యాయమూర్తి కాపు బీఎస్సీ కార్యదర్శి గారు, బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరైనా బలిజ్ సామాజిక వర్గం నుంచి సామాజిక వర్గంలో కాపుల్ని కరివేపాకులో తీసేస్తున్నారన్న రావణ కాష్టని దానంలో వాళ్ళ ఉద్యమానికి నేను నా పాత విశ్లేషణలో చాలాసార్లు చెప్పాను, 3-4 నెలల క్రితం నుంచి చెప్తున్నా. ఇది ఒక బడబాగ్నిలో ఉంది. పైకి మీరిద్దరు అన్నదమ్ములు సవాళ్ళగా వాళ్ళ పుస్తకాలు ఇచ్చి 2 లక్షలు ఒకటో పుస్తకం తీసుకున్న మీరు పవన్ కళ్యాణ్ గారు చదవడానికి కూర్చున్న శ్రద్ధ ఇక్కడ క్షేత్రస్థాయిలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న ప్రజల మీద, మీ సామాజిక వర్గం మీద చిత్తశుద్ధి. అది మీ అన్నగారు కూడా దగ్గర 18-21% ఓటు బ్యాంకులతో దగ్గర 18 మంది గెలిచిన ఉదంతం. ఇదే 18-20% రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 స్థానాలకి ఆ సామాజిక వర్గం చేసిన కృషి. మిమ్మల్ని చిన్నపిల్లని చేసి ఎవరెవరితోనో ఈ విధమైన జీవో ఇప్పిస్తే మీ బాధ్యత ఏది? ఎందుకంటే మీకు తెలిసి క్యాబినెట్ నిర్ణయం అన్నప్పుడు ఖచ్చితంగా మీకు బాధ్యత లేదని అర్థం. నాకు తెలియదని ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారంటే మీకు రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతున్న దాని మీద మీకు పూర్తి అవగాహన లేదన్నది. 2 తప్పే కదా. అవును, ఖచ్చితంగా. ఇక్కడ మీరు ఈ జీవో పరంగా కోర్టుకి ఏదైనా పబ్లిక్ ప్రాసిక్యూటర్ త్రూగా ఈ కోర్టు మీద మేము వాదనలు వినిపించట్లేదు, ఇలాంటిది ఏదైనా నేపథ్యం ఉందా?
ఈ రెండు లేకుండా నోటి మాట ఎవరు చెప్పారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది రహస్య జీవో రూపంలో ఎవరు రిలీజ్ చేశారో నాకు తెలియదు, నేను దీన్ని విరమిస్తున్నాను అథెంటికేషన్ ఉందా? ఎందుకంటే లోకేష్ లెట్టడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికే దిక్కుదేవం లేదు. జూన్లో ఏప్రిల్ మేలో ఇచ్చేస్తామని చెప్పాడు. ఏది అమ్మఒడి మిగిలిన పథకాలన్నీ ఏవే మే అయిపోయింది. జూన్ 4వ తారీఖున వాళ్ళు విమోచన దినమా కాదా ఒకసారి చెప్పండి. అవును. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్కి సంబంధించి సరే ఎందుకు ఇష్యూ చేసింది, ఎందుకు రివర్స్ తీసుకుంది? నేను అంటుంది ఇష్యూ చేయడం విత్డ్రా చేయడం కాదు, ఇలాంటి తలకమాసిన పనులు చేస్తూ సంవత్సరం పాటు కేవలం కాలక్షేపం. ఎందుకంటే లెక్కర్ స్కామ్ ఎత్తుకెళ్ళిపోయింది కాబట్టి దానికి ఒక ఆల్టర్నేటివ్గా ఇవాళ ఈ కాపు నేతల్ని, ఎందుకంటే ఎర్రం జోగి గారు అంపసాయి మీద ఉన్నాడు పెద్ద అయినా ఓపిక లేక, ముద్రగడ పద్మనాభం గారు కాడి వదిలేశారు. అంటే ఉద్యమం నేపథ్యంలో ఉద్యమ విత్తనాలను నాటగలిగాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లే అంత ఆయనకున్న సామర్థ్యం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత ఉందని టెస్టింగ్ మాడ్యూల్కి వెళ్ళేమన్నా ప్రయత్నిస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు తుని ఘటనలో మీరు రోజుకోండి గౌరవ న్యాయస్థానం కూడా కన్విన్స్ అయింది, నాయకులు ఎవరితోనే ప్రభావితమైన అంశాలు కాదు, ఎవరో రౌడీ మోకలు చేసిన దాష్టికం కింద అభివర్ణించింది కోర్టు. అవును. అంటే వీళ్ళకి ఎవరి మీద పర్సనల్ బెంచ్ అంటారు, ఎందుకు కానబడినత్వం అని లడ్లు. ఇదే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఉంటే ఈ దీంట్లో సారీ ఎందుకు చెప్పించలేకపోతున్నాడు ఆయన? బిఆర్ నాయుడుతో చెప్పించారు కదా, కింద నుంచి మెట్లు పైకి కడిగారు కదా. అంటే ప్రిస్క్రైబ్డ్ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్న ప్రభుత్వం ఫస్ట్ ఎవర్ టైం రేరెస్ట్గా. బ్రహ్మానంద గారి స్క్రిప్టే గంగతో రాంబాబు లాగా. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమి ఉండదు, ఏం లేదు, ఒక పపెట్ షోలో ఒక పాత్ర అంతే. రోల్ కమాన్ ప్లే చేయంటే పుస్తకాలు తీసుకోవడం, ట్వీట్లు పెట్టడం. మహానాడు ఎంత బాగా చేశారండి, మా సైడ్ బాగా చేశారు. ఏంటి మీరు కూడా కండక్ట్ చేసుకున్న పార్టీ ఆవిర్భావం ఎవరైనా ట్వీట్లు ఎట్టాడే? యా టీడీపీ నాగబాబు గారు ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజు వాళ్ళు మంట ఎక్కిపోయి వాళ్ళు అధికారంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తారో అసలు గమనించుకోమనండి. సొక్కలు చూపిస్తాను వాళ్ళకి, సామాజిక వర్గానికి. దీని మీద సచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమని, ఇదేరా బాబు క్లాస్ వార్ అంటే వాళ్ళు ఏడు దాటిన తర్వాత బోడిమల్లన సిద్ధాంత ఆవిష్కర్తలు ఇవన్నిటికీ కలిపి నిరసన కార్యక్రమం వాళ్ళు వెన్నుపోటు దినం కింద చూపిస్తున్నారు. హామీలే లేవు, ఎగ్జిక్యూషన్సే లేవు, ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి తెరబడిపోయారంటే లేదు. ప్రాథమిక విద్య, వైద్య, ఆరోగ్యం ఈ మూడే కదా ప్రాథమిక లక్ష్యం ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ బిల్లు ఎంత ఉన్నాయి? 6,000 కోట్ల పైచీలకు బకాయిలు ఉంటే ఇప్పటికి దిక్కుదేవం లేదు. నెక్స్ట్ విద్య, నాడు నేడు స్కూళ్ళు కొన్ని మిగిలిపోయిన స్కూళ్ళు ఉన్నాయి, వాటికి ఏమైనా బడ్జెట్ అలికేషన్స్ ఉన్నాయా? లేకపోతే అమ్మఒడి మొన్న మళ్ళీ ఇంకో అబద్ధం జూన్ నుంచి ఇచ్చేస్తాం చిన్నపిల్లలు చేశాను. బడ్జెట్ అలికేషన్ ఏది? బడ్జెట్లో అలకేట్ చేయకుండా ఎక్కడి నుంచి తెచ్చి డబ్బులు ఇస్తారు? ఆల్రెడీ డబ్బులు లేవని డబ్బు దివ్వమొచ్చుకుంటున్నారు. అంటే ఇట్లన్నిటి ప్రాతిపదిక వెన్నుపోవటమే కదా. ఈ ప్రభుత్వ ప్రాథమికత్వం విద్య, వైద్య, ఆరోగ్యం దగ్గర ఈ మూడింటి మీద ఎంఫసైజ్ చేయకపోతే మరి వెనుపోటు దినాలు కాబట్టి ఇంకేం దినాలు పెడతారు? మీరేమీ చేయట్లేదు కాబట్టి మీ దగ్గరే అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు హెలికాప్టర్లు కొనుక్కుంటున్నారు, బ్రహ్మాండంగా పప్పానం తినుకుంటున్నారు, పండగ వాతావరణంలో పుస్తకాలు రాసుకుని బ్రహ్మాండంగా ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు రాసుకుంటున్నారు ఆత్మకథలు. ఏం సార్ రాయలసీమ డిక్లరేషన్ దాంట్లో ఉందా మీరు రాసిన పుస్తకంలో? ఎందుకంటే మహానాళ్ళు కూడా మర్చిపోయారు కదా, సంవత్సరం అయింది కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. మాట్లాడలేదు రాయలసీమ. ఇప్పుడు మేధావులు అందరూ ఎక్కడ సాల్వాలు కప్పు తిరుగుతుంటారు కదా గరుడ పురాణాలు చెప్పుకుంటూ. మీ కులపల్లో వచ్చి గారు మర్చిపోయారు కథలు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు, అగ్రిగేట్ 4 లక్షలు ఇవ్వాలి పర్ ఇయర్. ఏది దాని మీద పరిష్కార మార్గం ఏది? ఉన్న ఉద్యోగాలు ఎత్తేసారు, చిన్న శతక ఉద్యోగాలు 3 లక్షల పైచీలుగా రాష్ట్ర ఖజానా నుంచి తృణప్రాయంగా వచ్చే పారితోషిక ఉద్యోగాలు కూడా తీసేశారు. ఇంకెక్కడి నుంచి కొత్త ఉపాధి కల్పన తీసుకొస్తారు? ఓకే. సో కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా వాడుకొని గెలిచేంత వరకు ఒక విధానం, గెలిచిన తర్వాత ఇంకో విధానం అనే దాని కింద అభినందించాలి అంతే. ఓకే. సో మరి ఇప్పుడు ఈ చేంజెస్ చూస్తున్నప్పుడు సరే ఇది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఎందుకు రీసెంట్గా కూడా పిఠాపురానికి సంబంధించి కూడా అక్కడ కొన్ని కార్యక్రమంలో డైరెక్ట్గా అక్కడ జనసేన టీడీపీ కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితులకు వచ్చారు. అక్కడ అంటే గ్రౌండ్ లెవెల్లో ఏడాది అయిపోయింది మనం కలిసి ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్పడం తప్పితే ఆ గ్రౌండ్ లెవెల్లో ఆ యాక్టివిటీ కనిపించట్లేదు కదా. మళ్ళీ అక్కడ గొడవలు జరగడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది సార్. ఓవరాల్గా కార్పొరేషన్ పదవుల్లో కూడా చాలా అనిశ్చితి ఉంది, వాళ్ళందరూ హ్యాపీగా అయితే లేరు. తెలుగుదేశం శ్రేణులే లేరు. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉప మేయర్ ఎలక్షన్ వైజాగ్లో జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆల్మోస్ట్ బాయ్కాట్ చేశారు. పరువు పొద్దు లేని పని తలకైన పని బతిమాలు వెనక్కి తీసుకొచ్చి కండక్ట్ చేసిన ఉదంతం చూసాం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉంది గ్రాస్ రూట్ లెవెల్? పైన యాదవ్కి భారత్ సినిమా చూపించుకుంటారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మిగిలిన క్షేత్రస్థాయిలో ఎవరు మాట్లాడుతున్నారు? మన జ్యోతుల నెహ్రూ గారు అయితే కమ్యూనిస్ట్ పార్టీలు కొంపలు ఎలా ముంచేసాం మనం, వీళ్ళు మనం ముంచడానికి రెడీగా ఉన్నారని ఇండికేషన్ ఇచ్చారు ఏకంగా. సీనియర్లు అంతే అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చేసి అసలు ఎందుకు గెలిచామో బాబు మేము అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ అత్యంతం గమనిస్తుంటే మరి ఈ లేక దీపావళిని సంక్రాంతులు చేసుకుందాం అనుకుంటే మరి అవతల వాళ్ళు వెన్నుపోటు దినాల కింద కాకుండా ఇంకేటి చేస్తారు? ఇంకో ఆప్షన్ లేని సిచ్యువేషన్ ప్రజలను డ్రైవ్ చేస్తే నిరసనలు ఎలా తెలుస్తున్నాయి చూడండి. సో ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది జనాల్లో ఖచ్చితంగా. ఓకే. ప్రజలు అల్లాడిపోతున్నారు సార్. జీడిపి, జిఎస్డిపిలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. స్టేట్ జిఎస్టీ దారుణంగా పడిపోయింది.
సరే ఇంకొకటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు సార్. తెనాలి వెళ్ళినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన పర్యటనకు సంబంధించి ఆయన మాట్లాడారు సార్. అది ఏం జరిగింది ఏంటి, ఎవరు తప్పు చేశారు అనేది పక్కన పెడితే నిన్న అక్కడ పోలీసులు కనిపించట్లేదు అనేటువంటి ఒక వాదన చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ వచ్చింది. వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆయన సెక్యూరిటీకి సంబంధించి మీరు నేను కూడా చాలాసార్లు మాట్లాడుతున్నారు. కానీ నిన్న అంత పెద్ద సంఘటన జరుగుతుంటే పోలీసు బేసిక్ సెక్యూరిటీ కూడా ఇవ్వలేదనేది వైసీపీ ఆరోపణలు. ఇవ్వట్లేదండి. పైపించి జన సమూహాల ముందు పోలీసులు కనబట్టలేదు కూడా. వీళ్ళకి మెంటల్ ప్రిపరేషన్ అంతా చాలా ఇంపార్టెంట్. నిన్న అసలు అక్కడ ఎవరో కనిపించట్లేదు అనేది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత కాదన్నా మాజీ ముఖ్యమంత్రి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఏవి పాటించకుండా ఏమవుతుందో చూద్దాం. గులకరాయి వాడేమో కత్తి తీసుకొచ్చి డిబేట్లు గొడ్డలు తీసుకొచ్చి ఇవన్నీ చూస్తున్నాం సార్. వాళ్ళకి ఏమవుతుందంటే గులకరాయి తగిలితే ఏమవుతుంది, ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసుకుంటే దెబ్బే కదా. ఎవరైనా న్యాయస్థానంలో కన్విన్స్ ఉన్నాయి దాంట్లో. ఆఖరికి అందుకే కదా పెద్దవాళ్ళందరూ నాని గారు వాళ్ళందరూ విడుదల రజని గారు వీళ్ళందరూ వలయాల కింద ఏర్పడి రోప్ పార్టీలు పెట్టుకుని అసలు రోప్ పార్టీలని ఇది చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు. చాలా హ్యూజ్ కార్యకర్తలే ఉన్నారు, పోలీసులు అయితే అసలు లేరనేది చాలా గట్టిగా ఆరోపణలు వస్తుంది. ఈవెన్ ఆ కేసు కూడా ఆయన కోర్టులో ఉంది కదా సెక్యూరిటీకి సంబంధించి. దాని మీద కోర్టు ఓపెన్ అవగానే ఆయనకి Z+ కేటగిరీ ఇవన్నీ అలొకేట్ చేస్తారు. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. కంపల్సరీ చేయాలి. ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏదో పరిణామం రోజు జరుగుద్దా లేదనేది పక్కన పెడితే ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఇటీవల విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా ఏమీ లేదు, అసలు లిక్కర్ కేసే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆయన ఇరికించడానికో లేదంటే నేను ఆయన వేరే టీడీపీ వాళ్ళతో కలిసి నేనేదో చేయడానికని ఎలా అనుకుంటారంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఆయన కోటరీ గురించి మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఈడీకి లీడ్ ఇచ్చిన దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేసినటువంటి విజయసాయి రెడ్డి అని చెప్పాలి. అందుకే కసిరెడ్డి గడికి ఎప్పుడైతే 100 కోట్లు ఇచ్చాం తోటకూరని మాట్లాడినప్పుడు ఈడీ డెఫినెట్గా ఫిజికల్ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. వీళ్ళకి కావాల్సింది కూడా అదే తప్పెల ఛానల్ వాళ్ళకి. సో అది మెటీరియలిస్టిక్గా చేయగలిగాడు కదా, సక్సెస్ఫుల్ మోడలే కదా అది. లెక్కర్ కేసు ఉందో లేదా పక్క తీద్దాం కాసేపు. ఈడీ అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్కి తలుపులు తెచ్చినటువంటి విజయసాయి రెడ్డి అంత చదువుకొని ఈ బూడిదలో పోసిన పన్నీర్లాగా ఇంత చదివి ఇంటి కలిసి వచ్చినట్టు ఏంటది. ఒక చార్ట్ అకౌంటెంట్ అయ్యండి, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఒక క్యాష్ నువ్వు డౌన్ ఫ్లో చేసినప్పుడు అవతల నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ప్రజెంట్ ఉన్న RBI గైడ్ లైన్స్ ప్రకారం ఈ పాటి కూడా నువ్వు ఫోర్కాస్ట్ చేయలేకపోతే కళ్ళ ముందు నీ సొంత అల్లుడిని లోపల కొదేసి కుమ్మి నానా సావులు తెచ్చి బయటకు తెచ్చుకున్నావు కదా. ఈ లెక్కర్ స్కామ్లో రూపాయి డబ్బులు దొరకనందుకే కదా అది ఎటు వెళ్తుందో బెయిల్ వచ్చి ఇంత పరిస్థితి ఉన్నది తెలిసి కూడా ఈ కసిరెడ్డి గడికి నేను 100 కోట్లు ఇచ్చాను, తోటకూర ఈ తోటకూర వ్యాపారానికి ఇచ్చాను, దీనికి ఇచ్చాను దానికి ఇచ్చాను, మాకేందుకు దైత్యం అంతా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగత ఈ పర్సనల్ వెంజెంటాలు తీర్చుకోవడానికి ఈ దిక్కుమాల రాజకీయ ప్లాట్ఫామ్లు వేదికల కింద చేసుకుని దొరికిన తర్వాత కూడా దాని కలరింగ్లు అంటే నవ్వుతాడు ఎవడన్నా. ఇప్పుడు ఈ దరిద్రం అంతా 100 కోట్ల చుట్టూ తిరుగుతుంది ఈడీ ప్రకారంగా. ఆబ్వియస్లీ ఈడీ విచారణ చేస్తుంది కదా ఆల్రెడీ. లిక్కర్ స్కామ్కి సంబంధించిందా కాదా కాకుండా ఈడీ విచారణలో ఉందన్నది హైలైట్ అయిందా లేదా, ఈ తప్పేలాగాలకు కావాల్సింది ఏదైనా కదా. బదనాం చేసి దాంట్లో సక్సెస్ఫుల్ మాడ్యూల్ క్రియేట్ చేసినోడు చదువు దేనికి గాడిదలు గాయడాక కదండి. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి చార్ట్ అకౌంట్. ఇలా బేసిక్స్ ఏంటంటే ఇలా గుప్పుడు మూసి ఉంచుతారు, క్లయింట్ హిస్టరీలు బయట చెప్పరు. ఏంది దరిద్రం కాకపోతే బుర్ర తక్కువ పనులు చేస్తే ఇలాగే ఉంటాయి. చదవేస్తే ఉన్నమతి పోయింది అంటారు చూడండి ఇదే. సరే అది ఓకే సార్, ఆయన ఎందుకు కామెంట్ చేశాడు వ్యక్తిగతంగా కామెంట్ అలా కదండి. ఇప్పుడు దీంట్లో లీడ్ ఎవరు ఇస్తారు, లీడ్ ఇచ్చి ఆల్రెడీ లెక్కర్ కేసే న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్స్ వినండి మీరు, ఫాలో ఉండవు కొంచెం. తాగునింత మీద ఈడి మీద చెప్తున్నాడు, ఆడి మీద చెప్తున్నాడు, అందుకు అరెస్ట్ చేస్తారని పోలీసు వాళ్ళు కుమ్మేస్తారు కోర్టులో. అవును అసలు మీరు ఈ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్న ఒరిజినల్ దరిద్రం ఏదో చెప్పండి. ఇలా 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు వాళ్ళు చెప్పిన ఈ తపాలశాలను చెప్పినట్టు 25,000 కోట్లు డివేట్ అయింది పట్టుకుని రండి ఫిగర్. అది తప్పని మారుతారు వాళ్ళు. వీడి గురించి చెప్పాడు సార్, ఆడి గురించి చెప్పాడు సార్, ఇది కోతుకోమచ్చాట. సో పిలిచి విచారించాలి, జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వండి పోలీసులు. మళ్ళీ వీళ్ళు డైరెక్షన్లు మేము కొట్టం సార్, లాయర్ కానీ తెచ్చుకోమనండి, 3rd డిగ్రీ ఇవ్వమని. అది ఇవన్నీ లీడ్ కూడా అక్కడికే జగన్మోహన్ రెడ్డికి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఆల్ రోడ్స్ లీడ్స్ టు జగన్మోహన్ రెడ్డి. ఎలాగోలా జగన్మోహన్ రెడ్డిని 2 ఏళ్ళు జైలు ఎట్టేయాలి, ఎలాగోలా జగన్మోహన్ రెడ్డిని మొత్తం వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లోపల బదనాం చేసేయాలి, వీళ్ళు చెప్పిన అబద్ధాలని నిజం చేయాలి. దాని మీద వాళ్ళు మెన్ నెట్ వర్క్. మిషన్ ఇంపాసిబుల్ ఏంటంటే మెన్ నెట్ వర్క్. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందం గడి గుండు కట్టినట్టు డిస్కే అని కాల్చుకుంటూ తిరుగుతున్నారు. కాల్చడం కాదు సార్, అది శాంటిటీ ఉండాలి కదా కేసులు. అవునండి, ఏం చేసి కొడితే అది నిజమైన పోలీసుడు నిజమైన మిలిటరీ వాడు చేసేది. బ్రహ్మానందం గడి కాల్చినట్టు ఇలా కాళ్ళు డిస్కే అని కాలిస్తే అదే చేస్తుంటారు. అందుకే వీళ్ళు కూడా చదువుకొని సావమంటే జర్నలిజాలు దాని విలువలు విశ్వసనీయతలు ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి గాల్లో జరుగుతున్నాయి, ఏదైతే గాల్లో బాణాలు గుళ్ళు పేలుస్తూ ఉంటారు, గాల్లో బాణాలు కొడుతూ ఉంటారు, గ్రౌండ్ లో తగిలింది అనుకోండి
అర్జునుడికి నేనే నేర్పాను, ఆ శాప కనుకొట్టింది నేనే అని చెప్తాడు వీడు. అవి వినాలి మనం. గ్రౌండ్లో జరిగే కాదంటారు. చిచే సో ఈ ప్రాక్టికాలిటీకి లీడ్ అయ్యే సిచ్యువేషన్స్ కాదు. లీడ్ అవ్వచ్చు సార్ అది. ఎందుకంటే మీరు వేస్ట్ కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చి వాళ్ళు కాలక్షేపం చేస్తారు సంవత్సరం బయట. అలా కాదంబరి నత్వాన్ని పట్టుకొచ్చారు. దేశం అంతా పగొడి వ్యాపారాలు చేసుకొచ్చి ఇక్కడ నాన్నే మొత్తుకున్నాడు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు. ఏది మాది మా సైడ్ వ్యాపారాలు చేస్తుంది, ఇది చేస్తుంది, దరిద్రాలు భరించలేక చేస్తున్నాం అని. దాన్ని పట్టుకొని వచ్చి అచ్చిచ్చి సీతా సావిత్రి చక్కుబాయి కలిపిన అవతార పురుషురాలు ఆవిడ, డాక్టర్ గారండి ఆవిడ. ఈ మళ్ళీ మావిడైతే ఓహో గుర్తు గట్టి మరి చెప్పేశాడు. సరే వాళ్ళది వేరే విషయం అనుకోండి, ఆ కథే వేరప్ప. సరే ఈ కంక్లూడ్ చేస్తూ చివరిగా ఏంటి సార్ ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా? నేనేమో ఆయనేమో రాజకీయాల గురించి నేను రాను అంటూ ఉంటారు, మళ్ళీ రాజకీయ అంశాల్లోనే ఏలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మీరేం మీ పాయింట్స్ అన్ని ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి? ఏంటి కనెక్ట్ అవుతున్నాయి? విజయసాయి రెడ్డి బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పపెట్ షో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి, పురంధేశ్వరమ్మకి 5,000తో ఆడిస్తామని కథ చెప్పినప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి తాడు కట్టి వాళ్ళకి కట్టారు. ఆడు కోతి కొమ్మచ్చాట డింగి టికం అని తోలుబొమ్మలు ఆటే. సో అన్నీ బీజేపీ ఆడిస్తున్నాయి అంతే. అంతకన్నా ఇంకేముంది? అంతకన్నా ఏం లేదు. కానీ కొత్త కనబడితే చెప్పండి. కొత్త కదా, ఇప్పుడు బీజేపీ ఎవరిని చూస్తుంది? ఇద్దరిని చూసుకుంటుంది కదా. ఇప్పుడు ఎవరిని చూసుకోవట్లేదు. వాళ్ళు ఎవరిని దెబ్బలు ఎత్తేస్తారో తెలియదు, ఎవరిని గోతులో పడేస్తారో తెలియదు. ఆ ఎత్తేసి ఎవరిని? ఆ శివసేనోడే కళ్ళ ముందు సార్. వాళ్ళ జీవితాంతం జై రామ్ అనుకుని తిరిగినాడు. వాళ్ళ తాకర అయితే హిందువుల కోసం కాకుండా ఇంకెవరి కోసం పోరాడు. ఆయన్నే వదలలేదు, ఇంకేం లేట్ వదులుతారు. ఓకే, అయితే ఏదో జరుగుద్ది. సరే కొంపలు ఎత్తేస్తారు వాళ్ళతో పెట్టుకుంటే మామూలు వాళ్ళు కాదు. అందుకే చూడాలి, ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చూసారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు వాజ్పేయి గారు అదంతా వేరే, ఇప్పుడు అమ్మమ్మ అబ్బదబ్బజబ్బ అంటుండే ఆయన. నెవర్ కామెంట్ ఆన్ మోదీ. అదే రైట్. సరే చూద్దాం సార్ దానికి సంబంధించి. భయం లేనప్పుడు భయభక్తుల్లో ఉంచడం నరేంద్ర మోడీ చేసి అదే పని చేశాడు. అందరినీ చేస్తున్నాడు అట్లా. భయం లేని ధరం పోరాట దీక్షలకి భయభక్తుల్లో పెట్టిన నరేంద్ర మోడీ, అంతకని ఇంకేం లేదు. అదే ఏడాది పాలన. చూద్దాం దానికి సంబంధించి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా.